హైదరాబాద్ అర్ధరాత్రి ఆర్సీబీ ఫ్యాన్స్ రచ్చ చేశారు. లాఠీ చార్జ్ చేశారు పోలీసులు ఫ్యాన్స్ పైన. ఆర్సీబీ నిన్న ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో ఫ్యాన్స్ అందరికి ఒకసారి పిచ్చిలేసింది. హైదరాబాద్లో పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం మొదలుపెట్టేశారు. కార్లు ఎక్కుతున్నారు, బైక్ల మీద రచ్చ చేస్తున్నారు. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, ఈ పరిసర ప్రాంతాల్లో పబ్లిక్ ప్రాపర్టీ మొత్తాన్ని బార్కెట్లు తోసేయడం. చూడండి వాడి బల్పు చూడండి, వాడు అట్లా కాదు, ఇంకా వాడు బట్టలిప్పి తిరుగుతాడు రోడ్డు మీద. ఒకసారి పీసారా విజువల్స్ కంటిన్యూస్గా ఫుల్గా ప్లే చేయండి దయచేసి ఫ్రెండ్స్ ప్లీజ్. మీకు గుర్తున్న వాళ్ళు ఎవరైనా, మీరు గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా వెదవలు ఇందులో ఉంటే వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళే విధంగా షేర్ చేయండి. హైదరాబాద్ వచ్చి చదువుకో, ఉద్యోగానికి వచ్చి ఇక్కడ చదువు ఉద్యోగం చేసుకొని చక్కగా బతుక, ఇదేం రోగం రా నాయన మీకు. ఆర్సీబీ గెలిచింది, మీకేమొచ్చింది? ఆర్సీబీ టీంకి 20 కోట్లు వచ్చినాయి. ఆర్సీబీ టీంకి 20 కోట్లు వచ్చినాయి. దానిలో ఆడినటువంటి విరాట్ కోహ్లీకి 21 కోట్లు వచ్చినాయి ఆయనకి రెమ్యునరేషన్. ఇంకా రకరకాలు. మీకేమొచ్చింది? పోయే కాదు 4 లాఠీ దెబ్బలు తప్ప. వాడు బల్పు చూడండి, వాడు స్కూటీ మీద ఓడు సైడ్ కూర్చుంటాడు, 3-4 కూర్చోండి స్కూటీల మీద. ఆ బార్కెట్లు కిందేసి బార్కెట్లను తొక్కడం. దయచేసి ఇక్కడ మీకు ఎవరైనా తెలిసినోడు ఉంటే వాళ్ళ అమ్మ నాన్నకి షేర్ చేయండి వీడియోని. వాళ్ళ అమ్మ నాన్నకి వీడియోని షేర్ చేయండి. రోడ్ ఎక్కి ఉండాలి, ఎంజాయ్మెంట్ ఉండాలి. మీకు కూడా అభిమానం ఉండొచ్చు, ఎంజాయ్మెంట్ ఉండొచ్చు. మీ పరిధి వరకు ఎంజాయ్ చేయండి. హాస్టల్లోనా, రూమ్లోనా తినండి, తాగండి, డ్యాన్సులు వేయండి. లేదు అక్కడ మీ ఇంటి ముందు వరకు, హాస్టల్ ముందు వరకు కాసేపు క్రాకర్లు పేల్చాం, ఎంజాయ్ చేసామంటే అయిపోయింది, ఓకే. ఆ సెక్రటేరియట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం ఎందుకు? ఆ గేట్లు తనడం ఏంటి? ఆ బార్కెట్లు పగలగొట్టి కిందేయడం ఏంది? రోగమా ఇదంతా? పోయే కాలమా? ఒకసారి ఆ విజువల్ చూడండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఆ విజువల్ చూసిన తర్వాత. ఒక్కరు గారు, ఇద్దరు గారు, 100 మందికి పైగా ఆర్సీబీ హంగామా చేసేటట్టుకు వచ్చి అత్యుత్సాహంతో కార్లపైకి ఎక్కి కేకలు వేస్తూ ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం కలిగించి అక్కడ హై డ్రామా క్రియేట్ చేశారు. పరిస్థితి అదుపురప్పడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాఠీలు జులిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవర్ యాక్షన్ చేసినటువంటి ఫ్యాన్స్ పైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే కర్నూలులో కూడా ఆర్సీబీ అభిమానులు విధ్వంసం సృష్టించారు. ప్రయాణికులతో వెళ్తున్నటువంటి 3 బస్సుల అద్దాల్ని పగలగొట్టారు. ఇది రోగం అంటారు దీన్ని. ఆ బస్సులో ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళంతా ఎటో వెళ్తూ ఉన్నారు. వాళ్ళ గమ్యస్థానాలు సేఫ్గా చేరుకోవాలని కోరుకునే వాళ్ళం. ఆ బస్సు అద్దాలు పగలగొడతారా? చూడండి ఆ బస్సు చూడండి, అదొక బస్సు కర్నూలులో. ఆ బస్సు అద్దాలు పగలగొట్టి ఆ బస్సు పైన ఏ రకంగా దాడి చేసి చూడండి. ఆర్సీబీ ఫ్యాన్సా? మీకేమొచ్చింది నాయన? మీ ఇంట్లో సమస్యలు తెలియదు, అమ్మాయిని మరి ఎట్లా పోషించారు తెలియదు, ఏ కాయ కష్టం చేసి ఈడి దాకా మిమ్మల్ని తీసుకొచ్చారు తెలియదు. విరాట్ కోహ్లీ గెలిచినని చెప్పి సంబరాలు చేయాలన్నా? మీ సంబరాలు చేసుకోవాలి, దానికి లిమిట్ ఉంటుంది కదా. రోడ్లపైన బార్కెట్ తంతు రచ్చ చేసిర్రు. ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ కాదు అక్కడ చేసేవారంత పిచ్చి వదవలు. దీనికి ఆర్సీబీకో ఇంకో దానికి అటగడం వేస్ట్. అవి చూడండి బార్కెట్, మన బలుపు చూడండి, మన బలుపు. వాళ్ళ ఇంటి దగ్గర పాపం వాళ్ళ నాయన వ్యవసాయం చేసి రోజు ఫెర్టిలైజర్ బస్తాలు, యూరియా బస్తాలు, లేకపోతే ఇంకో ఎన్నో బస్తాలు, ఆ బస్తాలు ఎత్తి పొలం వరకు తీసుకెళ్ళి పొలంలో అదంతా చల్లి పొలాన్ని పంట చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి వీడికి కట్టబెడుతుంటే వీడేమో ఇంటి దగ్గర అమ్మ నాన్న దగ్గర అమ్మ చాలా డెలికేటెడ్గా బిహేవ్ చేసి బయటకు వచ్చి బార్కెట్లు ఎత్తున్నాడు బడివే. ఐఎమ్ సారీ, నా లాంగ్వేజ్ కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఇక్కడ చూడండి ఇంటి దగ్గర కనీసం ఎవరికైనా మర్యాద ఉందా? అది రోడ్డు, అది పబ్లిక్ ప్రాపర్టీ. ఎవరికైనా కనీసం భయం ఉందా? ఒంట్లో కొంచెమైనా భయం ఉందా? ఆ బస్సు అద్దాలు చూడండి, ఆ ప్రయాణికులు ఏమైపోవాలి? ఆ బస్సు అద్దాలు పగలగొట్టేసి బార్కెట్లని లేపి కింద పడేసి తొక్కి వాటిని రచ్చ చేసి బైక్స్ మీద, కార్ల మీద అంతా తాగిపోతుంది దెబ్బలే, పక్కా తాగిపోతుంది దెబ్బలు. ఇఫ్ ఎట్ ఆల్ మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకొని, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని ఒక లిమిటెడ్గా మీ అంతా మీరు ఎంజాయ్ చేస్తే ఎవరు ఏమన్నారు? చూడండి అక్కడ కర్నూలు యూత్ సివిక్ సెన్స్ అంట. ఆర్సీబీ విన్, కర్నూలు లాస్ట్. ఆర్సీబీ గెలిచింది, కర్నూలులో ఈ రకమైన ధ్వంసం జరిగింది. హైదరాబాద్లో సెక్రటేరియట్ దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గర పోలీసు వాళ్ళు వాళ్ళ లాఠీని జులిపించేంత వరకు పరిస్థితి తీసుకొచ్చారంటే మరి ఎంత నానా హైడ్రామా క్రియేట్ చేసి ఉంటారు అక్కడ. ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా వీడియోని చూడండి. ఆ వీడియోని చూసిన తర్వాత వీడియోలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళే విధంగా వీడియోని షేర్ చేయండి. అమ్మా మీరు ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు, నాన్న ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు, నీ కొడుకు మాత్రం హైదరాబాద్ పోయి ఇంకో అక్కడ ఆర్సీబీ గెలిచిందని చెప్పి బట్టలు కూడా తీసి వాడు బజార్లో తిరుగుతున్నాడని చెప్పి పంపించండి. టీచర్ ఒకసారి ప్లే చేయండి, వాడు బట్టలు తీసిన వీడియో ప్లే చేయండి.
ఒంటి మీద బట్టలు తీసి బజార్లో తిరుగుతున్నావా బద్మాష్? పనేం లేదు, చక్కగా వాడు చూడండి వన్ స్టంట్. ఒక్కసారి పోలీసుల లాఠీ చార్జ్ ఆ విజువల్ ప్లే చేయండి. ఇట్లాగే గతంలో ఆర్సీబీ గెలిచిన తర్వాత బెంగళూరులో వాళ్ళక్కడ సంబరాలు చేసుకోవడానికి పోతే తొక్కేసినాడు జరిగి 7 చచ్చిపోయారు. సిగ్గనిపించాలి. మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా మిమ్మల్ని పెంచి సద్యోగం చేసుకోరా కొడక అని చెప్పి హైదరాబాద్ పంపిస్తే మీరు చేసే పని ఇదా? బట్టలు తీసి బజార్లో తిరుగుతారా? ఇలాంటి పిచ్చి వేషాలు వేసేది. ఆర్సీబీ గెలిస్తే నీకు వచ్చిందేమున్నది? సంబరాలు చేసుకోండి. క్రికెట్ దానికంటే లిమిట్ ఉంటుంది కదా, ఓ లిమిట్ అనేది పాడవుతుంది కదా. రూమ్లో ఉంటారా, తాగుతారా, తందనాలు ఆడతారా, లేకుంటే ఇంకేమైనా రూమ్ ముందు మీరు క్రాకర్స్ పేల్చుకుంటారా? 5-10 నిమిషాలు ఓకే. ఈ రోడ్డు మీదకి వచ్చి ఆ ప్రతిరోజు సెక్యూరిటీ అడ్డా అయిపోయింది. ఇది నాకు అర్థం కాదు. గతంలో ఇక్కడ హైదరాబాద్లోని ఓ ఏరియా ఉంటుంది కాజాగూడ దగ్గర బర్త్డే సెలబ్రేషన్ జరిగేవి కాస్త ఇప్పుడు సెక్రటరేట్ అనేది అంత పెద్ద భవనం, ప్రభుత్వం యంత్రాంగం మొత్తం పనిచేసేటువంటి భవనం ముందు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ కొంతమంది ఆడికొచ్చి కేకులు కట్ చేస్తారు. అని అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటున్నారా? పెద్ద హోటల్ అనుకుంటున్నారు? సెక్రటేరియట్ అది ప్రభుత్వ యంత్రాంగం పనిచేసేటువంటి ప్రాంతం. అది ప్రతిదీ సెక్రటేరియట్ ముందుకే వచ్చి నానా హై డ్రామా, హై టెన్షన్ వాతావరణం. చూడండి అక్కడ కారు మీదకి ఎక్కడాలు. ఏమొచ్చింది? ఎవడన్నా కనీసం అందులో గట్టిగా 10 పాస్ అయినాడు ఉన్నాడు? ఎవడన్నా నిజంగా చదువుకున్నాడు బుద్ధున్నాడు అయితే వాని పని వాడు చేసుకుని లిమిటెడ్ వాని కూడా తెలిసి సంబరాలు చేసుకోవాలని. చూడండి వాని చేతిలో లిక్కర్ బాటిల్, వాని చేతిలో మందు బాటిళ్ళు. ఒకసారి కర్నూలులో జరిగిన సంఘటన చూడండి. వాళ్ళు 3 బస్సులు అంట ప్రయాణికులతో వెళ్తూ ఉన్నాయి. గమ్యస్థానాన్ని సేఫ్గా రీచ్ అవ్వాల్సిన పరిస్థితి. కానీ ఆ బస్సును అద్దాలు పగలగొట్టి ఎంత హైడ్రామా క్రియేట్ చేశారు. ఒకసారి విజువల్ ప్లే చేయండి ప్లీజ్. చూడండి సుధీర్ బస్ అంట కర్నూలులో. అది అంటే రోడ్డు మీద బస్సును ఆపి బస్సు అద్దాలు మీదేం పోయే కాలము? ఏమొచ్చింది దీంతో? ఆ ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడి ఉంటారు? ఆ ప్రయాణికుల్లో ఎవరైనా కొంత భయపడే వాళ్ళు, నిజంగానే హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు చచ్చిపోతే పరిస్థితి ఏంద్రా ఎదవా? పోలీసులు కేవలం ఇటువంటి వాటి మీద లాఠీ చార్జీలే కదా, వాళ్ళ మీద కేసులు పెట్టి 1-2 నెలలు జైల్లో ఉంచండి. వాళ్ళకి చిప్పకూడు తినిపించండి. అక్కడ బాత్రూమ్లు వాష్రూమ్లు కడిగించండి. లేకపోతే వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి చూసారా, పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయించండి ఎదవలతో. దానికంటూ లిమిట్ ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసిరున్నా ఎవరి ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. మీరు మీ ఇంటి పరిధి వరకు మీ లిమిట్లో ఎంజాయ్ చేస్తే ఓకే. రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తేనే ప్రాబ్లం. గతంలో హైదరాబాద్ ఆర్సీబీ గెలిచినప్పుడు ఇదే పరిస్థితి, మళ్ళీ ఇదే పరిస్థితి. వీనికి కనీసం బ్యాటు బాల్ అంటే తేడా తెలుసో తెలియదు, నాకు ఆడొస్తుందో తెలియదు. కానీ వీడికి వచ్చి మాత్రం విరాట్ కోహ్లీ గెలిచాడని చెప్పి ఫ్యాన్స్. ఏం ఫ్యాన్స్ మీరంతా? ఎందుకు ఈ రచ్చ? బెంగళూరులో ఇదే రకమైనటువంటి స్టాంపేడ్ జరిగింది. ఇట్లానే 7 చనిపోయారు. బెంగళూరులో ఆర్సీబీ గెలిచిందని చెప్పి అక్కడ వాళ్ళకి సన్మానాలు లేకపోతే సత్కారాలు చేయాలని చెప్పి అక్కడ ప్రభుత్వం ఆలోచించేస్తే 7 చనిపోయారు. తొక్కిసలాట కారణంగా 7 చనిపోయారు. ఆ వీడియోలో దయచేసి పేరెంట్స్ ఒక్కసారి ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళ అమ్మ నాకు షేర్ చేయండి ఈ వీడియోని. వాడు పాపం ఆ అమ్మ నాన్న ఎంత కష్టపడుతుందో కదా, రోడ్డు మీదకి వచ్చినాక వానికి బండి కొనిస్తే ఆ బైక్లో పెట్రోల్ వచ్చి ఆ సైలెన్సర్ మూతలండి. ఒకసారి పిక్చర్ ప్లే చేయండి ఆడియో. ఆ సైలెన్సర్ మూతలు, ఆ విజిల్స్, ఆ కేకలు. పాప ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడతామని ఇక్కడ చదివించడానికి. వాడు ఉద్యోగం సద్యోగం చేస్తున్నా కొడుకని చెప్పి ఎంత సంతోషపడుతున్నాడు. వాడేమో బట్టలు బజార్లో తిరుగుతున్నాడు. దేనికోసం? ఎక్కడో మ్యాచ్ జరిగితే ఎవరో గెలిస్తే, వాడు కాదు గెలిచింది. కనీసం వానికి దానికి సంబంధం లేదు అసలు మ్యాచ్కి. వాడు ఇక్కడ సంబరాలు చేసుకుంటూ బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి పోలీసుల చేత లాఠీ చార్జ్. చూడండి ఇగో బార్కేడ్ వాడు, ఇగో
బార్కేడ్ని బస్ చేసి పడేసారు, ఓ ట్రాలీ మీద ఎక్కుతున్నారు. రైట్, చూడండి అక్కడ పోలీసుల మీదకి ఆ క్రాకర్స్ అదేదో షార్ట్ క్రాకర్ ఉంటుంది, దాన్ని పట్టుకొని ఫైర్ చేసి పోలీసుల మీదకి జులిపిస్తున్నారు. సో పోలీసులు పట్టుకొని ఎగిరిస్తున్నారు. చూడండి అక్కడ పోలీసులను పట్టుకొని ఎగిరించడం. ఒక్క పోలీసు దొరికింది అనుకుని అక్కడ వాళ్ళకి తాగిన మాత్రం చూడండి, బట్టలు ఎప్పి ఇష్టం వచ్చినట్టుగా విన్యాసాలు, బార్కేడ్లు తోయడాలు. సెక్రటేరియట్ ముందు, హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు జరిగిన విజువల్ ఇవన్నీ కూడా. హైదరాబాద్ సెక్రటేరియట్ ముందు డాన్సులు, ఆ చిందులు, ఏంటిది ఏమొచ్చింది, కార్ల మీద విన్యాసాలు, ఆ పోలీసులను పట్టుకొని ఆయన్ని గాల్లో ఎగిరేయడాలు. దిస్ షుడ్ బి స్టాప్. నిజంగా ఇది కంట్రోల్ చేయాల్సిన పోలీసు, మరి ఏ రకంగా కంట్రోల్ చేస్తారో తెలియదు. డీజీపీ సివి ఆనంద్ గారు దీనిపై ఎప్పటికప్పుడు రియాక్ట్ అవుతుంటారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు సోషల్ మీడియాలో ప్రతి దానిపైన మీరు రెస్పాండ్ అవుతున్నారు. ఇటువంటి మీకు పెద్ద పనేం కాదు వాళ్ళని గుర్తించడం, వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం. ఒక్కడిద్దరిని దొరకబట్టండి సార్, ఎక్కువద్దు, ఒక్కిద్దరిని దొరకబట్టి వాడిని హైదరాబాద్లో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయించండి వాడితో. అప్పుడు వాడికి సిగ్గు వస్తుంది. ఇంకోటైనా రావాలన్నా రోడ్డు మీదకి వచ్చి చిందులు వేయాలన్నా, రేపు మాపు మళ్ళీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాలు వచ్చినాక ఇట్లా దరిద్రం పాడవుతుంది. మళ్ళీ కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి ఇప్పుడు అప్కమింగ్ డేస్లో. ఆ సినిమాలు వచ్చినాక ఇదే దరిద్రం, మళ్ళీ ఇదే రకంగా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి పిచ్చి చేస్తే పరిశాన్ అవుతారు అంత పబ్లిక్ కూడా. ఒక్కడిద్దరు దొరకబట్టండి కరెక్ట్గా, మీకు పెద్ద పనేం కాదు ఇది. దొరకబట్టి వాళ్ళ చేత పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేయండి. సోషల్ మీడియాలో ఇదే సోషల్ మీడియాలో రీళ్లు పెట్టండి. ఇంకెవడైనా రోడ్డు మీదకి వచ్చి పబ్లిక్ ప్రాపర్టీని కిల్ చేయాలన్నా, రచ్చ చేయాలన్నా, ఇంత హైడ్రామా క్రియేట్ చేయాలన్నా భయం వస్తుంది. లేదనంటే డెఫినెట్గా ఇది ఇంకా రోజు శృతిమించిపోతుంది. వీళ్ళని చూసి ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది, వీడిని చూసి ఇంకొకటి వస్తాడు. మొదటి వరకు 100 మంది కాసేపు 1000 మంది అయిపోతారు. ఆ 1000 మంది రేపు 10,000 మంది కావచ్చు. ఇది పెద్ద ఒక హైడ్రామా అవుతుంది. సో మై డియర్ పేరెంట్స్, దయచేసి ఒక్కసారి మీ అబ్బాయి కానీ మీకు సంబంధించిన ఎవరైనా కనుక ఈ వీడియోలు ఉంటే చూడండి. వానికి ఇంటికి వచ్చినాక బడితప్పు చేయండి, తప్పేం లేదు. వాడు మీ రూట్ తప్పిండనే చూడండి. వాడిని ఇంటి దగ్గర అమ్మా నాన్న డబ్బులు సంపాదించి కాయకష్టం చేసి డబ్బులు పంపిస్తే వాడు బట్టలు కూడా తీసి బజార్లో తిరుగుతున్నాడు ఆర్సీబీ గెలిచిందని ఎంజాయ్ చేసుకుంటూ. ఇది కరెక్టేనా? మీరు కామెంట్ చేయండి చూసేవాళ్ళు, ఇది కరెక్టేనా? పోలీసులు ఒక చూడండి, వాడు విన్యాసాలు చూస్తూ మీరు కామెంట్ చేయండి. నేను అడగాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఆ విన్యాసాలు చూస్తూ అక్కడ జరిగే వింతలు చూస్తూ ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంత బ్యాడ్గానే ఒక్కసారి ఆ విజువల్ చూడండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడంతో పాటుగా ఈ వీడియోలో మీరు గుర్తుపట్టే వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళ పేరెంట్స్ వరకు వెళ్ళే వరకు ఈ వీడియోని షేర్ చేయండి.